ఉగాది మరియు రంజాన్ పర్వదినం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 13 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. లాస్ట్ 6 months, 1 year, 1.5 year ఆర్ ఈవెన్ 2 years, లాస్ట్ 2 yearsలో వార్తలు నిలిచిన రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించండి, గుర్తుపెట్టుకోండి. అలాంటి అంశాలను కనుక పరిశీలించినట్లయితే అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ మీరు అట్లీస్ట్ ఒక 1 weekలో ఒక్కసారైనా వాటికి సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉంటాం. ఉదాహరణ తీసుకుంటే వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన లేదా వివాదాస్పదమై వార్తలు నిలిచిన ప్రాంతమైనా కానివ్వండి, లేదా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన IITలకు సంబంధించిన ఇన్నోవేషన్స్, వార్తలు నిలుస్తున్న విన్యాసాలకు సంబంధించి, వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ సూచీలు, ప్రపంచ సంస్థలు లేదా అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, ర్యాంకింగ్స్, GI ట్యాగ్స్కి సంబంధించి, యునెస్కోకి సంబంధించి, సో ఇలా చెప్పుకుంటూ పోతే అరౌండ్ ఒక 30 టాపిక్స్. వాటిని ఖచ్చితంగా చూడండి. మీకు ప్రతిసారి ఈ సెంటెన్స్ నేను రిపీట్ చేస్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఒక వాల్కెనో వార్తల్లోకి వచ్చింది. వాల్కెనో, అగ్నిపర్వతం. సో వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలపైన ప్రత్యక్షత. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా తరచూ లాస్ట్ ఒక 3 months నుండి ఐస్లాండ్ దేశం గురించి మనం రెగ్యులర్గా రిపీటెడ్గా డిస్కస్ చేసాం. ఐస్లాండ్లోని కొన్ని అగ్నిపర్వతాలు తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచినాయి. వాటిని గనక పరిశీలిస్తే ఇటీవల కాలంలో ఫ్యాగ్రడాల్స్ అగ్నిపర్వతం కానివ్వండి, రెగ్జాన్స్ అగ్నిపర్వతం కానివ్వండి, అండ్ ఈరోజు ఒక అగ్నిపర్వతం వార్తలోకి వచ్చింది. ఇక్కడ ఒక సిటీ పేరు గుర్తుంచుకోండి. ఐస్లాండ్లోని గ్రిండావిక్ పట్టణ సమీపంలో ఇటీవల గ్రిండావిక్ పట్టణం వార్తల్లోకి వచ్చింది. ఆ సమీపంలో అగ్నిపర్వతం గ్రిండావిక్ వాల్కెనో ఎరప్ట్ అవుతూ వార్తల్లోకి వచ్చింది. అది ఏ దేశానికి సంబంధించింది అంటే ఐస్లాండ్. పేరు గుర్తుంచుకోండి. సో ఐస్లాండ్లోని ఒక యాక్టివ్ వాల్కెనో ఈరోజు యాక్టివ్గా వార్తల్లోకి వచ్చింది. సో కామన్గా వాల్కెనో బద్దలైంది అంటే చుట్టుపక్కల మొత్తం కూడా దుమ్ము, ధూళి కణాలు, తీవ్రమైన వేడి, ఈ పరిస్థితులు ఉంటాయి. సో ఇటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇక్కడ ఇమేజ్ ఈనాడు పేపర్లో రావడం జరిగింది. సో ఇక్కడ దీనికి సంబంధించిన సమాచారం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అగ్నిపర్వతాల గురించి ఆల్రెడీ నేను చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను. ఉదాహరణ తీసుకుంటే అత్యధిక సార్లు అగ్నిపర్వత విస్ఫోటనాలు అనగానే ఇండోనేషియా వార్తల్లోకి వచ్చింది. మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటోలాక్, మౌంట్ సెమురు, టోబా అగ్నిపర్వతం ఇలా. అండ్ ఇటీవల డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించి మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం కానివ్వండి, అండ్ మౌంట్ అసో ఫుకుటోకు ఒకనోబా వాల్కెనో జపాన్కి సంబంధించి, అండ్ హుంగా హా అపై అని ఒక వాల్కెనో రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది టోంగా రిపబ్లిక్కి సంబంధించి కానివ్వండి. సో ఇలా చాలా అగ్నిపర్వతాలు, పావ్లాఫ్, గ్రేట్ సిట్కిన్, సెమిసోపోచ్నాయ్ అలాస్కాకి సంబంధించి, తాల్ వాల్కెనో ఫిలిప్పీన్స్ సంబంధించి. సో నేనేవైతే అరౌండ్ ఒక 30 వాల్కెనో నేమ్స్ ఇటీవల కాలంలో చాలాసార్లు రిపీట్ చేశాను. ఒకసారి వాటిని చూడండి. ఎస్. అండ్ ఇప్పుడు మరొక అంశము, జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంపై దాడి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం
సో ఈ జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం అనేది ఈ రోజు కాదు మనం డిస్కస్ చేస్తుంది, లాస్ట్ 1.5 year నుండి వార్తల్లోకి వస్తుంది. 1.5 year ఈవెన్ 2 years నుండి వార్తల్లోకి వస్తుంది. ముఖ్యంగా 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా యుక్రెయిన్ పైన దండయాత్రను ప్రారంభించింది. అప్పటి నుండి ఈ ప్రాంతాలు నల్ల సముద్రం కానీ జపోరిజియా కానివ్వండి ఇటువంటి వార్తలకు వస్తున్నాయి. యాక్చువల్ ఇది ఐరోపా ఖండంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇది ఎక్కడ ఉందంటే యుక్రెయిన్లోని సౌత్ ఈస్ట్ పార్ట్లో ఉంటుంది. యుక్రెయిన్ అని గుర్తుంచుకోండి, యుక్రెయిన్లోని ఒక న్యూక్లియర్ ప్లాంట్. సో దీన్ని రీసెంట్గా గతంలో రష్యా కైవసం చేసుకుంది. రష్యా యుక్రెయిన్ పైన దాడి చేస్తున్న సమయంలో ఈ న్యూక్లియర్ ప్లాంట్ వాళ్ళ నిర్బంధంలోకి తీసుకుంది. సో రీసెంట్గా ఏం జరిగిందంటే యుక్రెయిన్ ఈ జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం పైన డ్రోన్ల దాడి చేసింది, పేల్చేసింది. సో ఇక్కడ చాలా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వారు కూడా సో ఈ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించండి, సో న్యూక్లియర్ ప్లాంట్ పైన దాడులు చేయకండి చెప్పేసి గతంలో కూడా ఆదేశాలు జారీ చేసి అయినా కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు యుక్రెయిన్ దాడి చేయడము, రష్యా కాంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ వార్తల్లోకి వచ్చినాయి. బట్ ఇవన్నీ మనకు అవసరం లేదు, గుర్తుంచుకోవాల్సింది జపోరిజియా అణువిద్యుత్ కేంద్రం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ ఉంది? యుక్రెయిన్. సో జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్లతో యుక్రెయిన్ దాడి చేసిందని ప్లాంట్ అధికారులు తెలిపారు. 6వ పవర్ యూనిట్ డోమ్ను డ్రోన్లు తాకాయని, తీవ్ర నష్టమేమీ జరగలేదని ఒక ప్రకటనలో చెప్పారు. యుక్రెయిన్పై సైనిక చర్య చేపట్టిన ఆరంభంలోనే జపోరిజియా కేంద్రాన్ని రష్యా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఈ కేంద్రం పరిసరాల్లో దాడులు ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఐరోపాలోని అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రమైన జపోరిజియా రక్షణపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా పలుమార్లు ఆందోళనను వ్యక్తం చేసింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక దాడి, రష్యా యుక్రెయిన్ సంక్షోభం పక్కన పెడితే నేటికి 6 నెలల ఒక సంక్షోభ పరిస్థితి. ఇజ్రాయెల్ పాలస్తీనా దాడి, ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభం. సో మనందరికీ తెలుసు హమాస్ దాడులు అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 6 months బ్యాక్ ఇజ్రాయెల్ పైన రాకెట్ల దాడి చేశారు, రాకెట్ల వర్షం కురిపించారు హమాస్ మిలిటెంట్స్. సో దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ తీసుకుంటున్న నిర్ణయం, ఇజ్రాయెల్ చేస్తున్న చర్య, గాజా స్ట్రిప్ పైన తీవ్ర దాడులు, హమాస్ మొత్తాన్ని కూడా అంతమొందిస్తామని చెప్పడం. ఇటువంటి పరిస్థితుల్లో పర్యవసానం మనకు ఎర్ర సముద్రం పైన జరుగుతున్న దాడులు, హైతీ దాడులు ఇవన్నీ మనం చూస్తున్నాం. సో పక్కన పెడితే సో ఈ దాడులు ప్రారంభమై ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభం ప్రారంభమై 6 నెలలు అని చెప్పేసి ఒక కథనం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో అది 2023 అక్టోబర్ 7 ఇజ్రాయెల్ భూభాగంపైకి గాజా స్ట్రిప్ నుంచి ఒక్కసారిగా వందలాది రాకెట్లు దూసుకొచ్చినాయి. అకస్మాత్తుగా దాడిలో హమాస్ మిలిటెంట్లు దక్షిణ ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించారు. ఊహించని దాడి నుంచి తేరుకున్న ఇజ్రాయెల్ వెంటనే ప్రతిదాడి దిగింది. గాజా స్ట్రిప్పై మొదటగా రాకెట్లతో విరిచిపడ్డ ఇజ్రాయెల్ ఆ తర్వాత హమాస్ను పూర్తిగా మట్టుపెట్టే లక్ష్యంతో ఏకంగా గాజా భూభాగంలోకి వెళ్లి దాడులను ముమ్మరం చేసింది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి నిన్నటితో ఆదివారంతో 6 నెలలు గడిచాయి. ఈ యుద్ధంలో ఇరువైపులా దాదాపు 35,000 మంది మరణించగా వేల సంఖ్యలో గాయపడ్డారు. సో గుర్తుంచుకోండి. సో గాజాలో మృతుల సంఖ్య ఇప్పటివరకు ఏం జరిగిందని చెప్పేసి ఇది. అండ్ దీనిపైన రీసెంట్గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం గురించి మనం డిస్కస్ చేశాము. ఐక్యరాజ్య సమితిలో తీర్మానం, మానవ హక్కుల కమిషన్ సంబంధించిన సదస్సులో తీర్మానం పెడితే భారత్ అబ్స్టైన్స్, ఇటువంటి అంశాలు లాస్ట్ 2 days బ్యాక్ మీకు చెప్పాను, ఒకసారి లింక్ చేసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ రక్త పరీక్షతో గుండెపోటును ముందే పసిగట్టవచ్చు అని చెప్పేసి ఒక అంశం వార్తలోకి వచ్చింది. సో రక్త పరీక్షతో గుండెపోటు ముప్పును ముందుగానే పసిగట్టవచ్చని, అలాగే తలకు అయిన గాయం తీవ్రత ఎంతో కూడా గుర్తించవచ్చని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. సో గుర్తుంచుకోండి, కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. తద్వారా ఎమర్జెన్సీ రూమ్లో గడిపే సమయాన్ని తగ్గించవచ్చని వివరించారు. గుండెపోటు గుర్తింపునకు ఇప్పటికే ట్రోపోనిన్ 1 రక్త పరీక్ష వైద్యులకు అందుబాటులో ఉందని, ఈ పరీక్ష ద్వారా గుండెపోటును గుర్తించడంతో భవిష్యత్తులో వచ్చే గుండెపోటు ముప్పులను కూడా గుర్తించవచ్చు అంట. సో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు సో రీసెంట్గా చేసిన పరిశోధన. సో ఇటువంటి ఇన్నోవేషన్స్ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇటువంటి ఇన్నోవేషన్స్ ఏమైనా వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ సో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనే ఒక యాప్ వార్తల్లోకి వచ్చింది చూడండి. యూనియన్ మినిస్ట్రీ లాంచ్ చేస్తే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు మన్సుఖ్ మాండవ్య గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వారు లాంచ్ చేసిన మై సిజిహెచ్ఎస్
IOS అనే ఒక యాప్ వార్తలోకి వచ్చింది. మై CGHS అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనే ఒక యాప్. దీని ద్వారా హెల్త్ కేర్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో కామన్గా సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారికి సులభతరంగా అందుబాటులోకి ఇవ్వడం సేవలు. గుర్తుంచుకోండి, ఒక యాప్ వార్తలోకి వచ్చింది మై CGHS. CGHS ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ అనేది ముగిసింది. ఎక్కడ జరిగింది, ఏ దేశ అధ్యక్షతన ఆతిథ్యంలో జరిగిందని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావచ్చు. సో ఇక్కడ 19th ఎడిషన్. సో కొన్ని సదస్సులకు సంబంధించి మనం చూసేటప్పుడు ఎన్నవ ఎడిషన్ కూడా అడగవచ్చు. సో 19th SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ అనేది ఆస్తానా అనే ప్రాంతంలో జరిగింది. ఆస్తానా ప్రాంతం ఇక్కడ కజకిస్తాన్. సో కజకిస్తాన్ అధ్యక్షతన, కజకిస్తాన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం అనేది జరిగింది. ప్రస్తుతం SCOకి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేశము కజకిస్తాన్. గుర్తుంచుకోండి. సో ఈ సమావేశానికి భారత్ తరపున ఇండియన్ డెలిగేషన్ అజిత్ దోవల్ గారు, సో మనకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో, మన జాతీయ భద్రతా సలహాదారు ఎవరైతే ఉంటారో అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో మన డెలిగేషన్ అనేది కజకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. గుర్తుంచుకోండి. సో అజిత్ దోవల్ లీడ్స్ ఇండియన్ డెలిగేషన్ ఎట్ SCO సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్. అండ్ నెక్స్ట్ సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక రెగ్యులేటరీ బాడీ లేదా నియంత్రణ సంస్థలు అంటాము. అంటే ఒక వ్యవస్థ మొత్తాన్ని, ఒక రంగాన్ని మొత్తం కూడా నియంత్రించేవి, రెగ్యులేట్ చేసేవి. ఉదాహరణకు RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్ అంటాం. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహించడం, నియంత్రించడం RBI వర్క్. అలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇలా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో నియంత్రించే సంస్థ సెబీ. రీసెంట్గా వాళ్ళకు ఒక అక్రెడిటేషన్, ఒక గుర్తింపు అనేది దక్కింది. ఆ గుర్తింపు ఏంటో చూడండి. సెబీ స్టేటెడ్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ కంటిన్యూస్ కమిట్మెంట్, అద్భుతమైన పనితీరు కారణంగా సెట్ బెంచ్ మార్క్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ని అద్భుతంగా మెయింటైన్ చేస్తున్న కారణంగా. ఎందుకంటే ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు చాలా పెరుగుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. రీసెంట్గా సిస్కో వారు ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశంలో ఇప్పటికిప్పుడు సైబర్ దాడులు జరిగితే 4% మాత్రమే ప్రిపేర్డ్గా ఉన్నాయని చెప్పేసి ఆ గణాంకాలు మనం లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేస్తాం. సో చూడండి, ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్ ఇట్ వాజ్ డిసైడెడ్ టు అబ్టైన్ ISO IEC సర్టిఫికేషన్. ఎవరి నుండి ఈ సర్టిఫికేషన్ మంజూరు చేయబడిందంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్. వీరు ISO IEC స్టాండర్డ్స్ దానికి సంబంధించి సర్టిఫికేషన్ రీసెంట్గా సెబీకి ఇవ్వడం జరిగింది. సెబీ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్గా మాధవి పూరిబాచ్ గారు గతంలో వార్తలు ఇచ్చారు. గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో ఏంటి, కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ CSIRO శాస్త్రవేత్తలు సముద్రంలో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై, మనందరికీ తెలుసు ప్లాస్టిక్ అనేది ఒక పెనుభూతం. ప్లాస్టిక్లోని కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఏవైతే ఉంటాయో మానవాళికే కాదు పర్యావరణ వ్యవస్థ మొత్తానికి, ఎకోసిస్టమ్ మొత్తానికి కూడా థ్రెట్టే. ఎక్కడో సముద్ర గర్భంలో ఉండే జీవరాశులు కూడా దీని బారిన పడుతున్నాయి. కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి, క్యాన్సర్ కారకాలు. సో అటువంటి ప్లాస్టిక్ అనేది చాలా డేంజరస్. దానిపైన సో సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపై పరిశోధన నిర్వహించారు. సాగర గర్భంలో 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయిందని, ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు పరిమాణంలో ఈ పదార్థాలు సముద్రాల్లోకి వచ్చి చేరుతున్నాయని వీరు పేర్కొన్నారు. రిమోట్ ఆపరేటెడ్ వాహనాలు మరియు బోటమ్ ట్రాల్ సేకరించిన డేటా ఆధారంగా ప్రిడిక్టివ్ మోడల్స్ను ఉపయోగించిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారంట. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఇటీవల తరచూ ఫార్ములా 1కి సంబంధించి స్పీడ్ కార్ రేసింగ్, ఫార్ములా 1 అంటేనే మ్యాక్స్ వెర్స్టాపెన్ అనే విధంగా తరచూ గెలుస్తూ వార్తలోకి వస్తున్నారు గ్రాండ్ ప్రీ. సో ఇటీవల ముగిసిన జపనీస్ గ్రాండ్ ప్రీ నిన్నటి రోజున సండే. సో జపనీస్ గ్రాండ్ ప్రీ విజేతగా ఫార్ములా 1 డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మరొకసారి నిలిచారు. పోల్ పొజిషన్ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫార్ములా 1 డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్స్టాపెన్ బలంగా పుంజుకున్నాడు. సో గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇదొకటి ఇంపార్టెంట్. జపనీస్ గ్రాండ్ ప్రీ ఈ సీజన్లో తనకు 3rd విక్టరీ. గతంలో 2 విక్టరీస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్గా కూడా మ్యాక్స్ వెర్స్టాపెన్ గారు ప్రస్తుతం ఉన్నారు. సో రెడ్ బుల్ స్పాన్సర్డ్ డ్రైవర్. సో ఈరోజు అంశాలను ర్యాపిడ్గా డిస్కస్ చేస్తే ఒక అగ్నిపర్వతం బద్దలై చుట్టుపక్కల ప్రాంతాలకి
సమస్యగా వార్తలోకి వచ్చింది. గ్రిండావిక్ ఐస్లాండ్. అండ్ జపోరిజియా అణువిద్యుత్ కేంద్రంపై యుక్రెయిన్ దాడి. యుక్రెయిన్లో ఉన్న అణువిద్యుత్ కేంద్రం యుక్రెయిన్ దాడి, గుర్తుంచుకోండి. అండ్ ఆగని మారణహోమం, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధానికి 6 నెలలు అనే అంశము. అండ్ రక్త పరీక్షతో గుండెపోటును ముందే పసిగట్టవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. MyCGHS అనే ఒక యాప్ వార్తల్లోకి వచ్చింది. అండ్ SCO 19th ఎడిషన్ సమావేశం ఆస్తానా కజకిస్తాన్లో జరిగింది. భారత డెలిగేషన్ అజిత్ దోవల్ గారి ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. అండ్ నెక్స్ట్ ISO IEC సర్టిఫికేషన్ పొందుతూ సెబీ వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై చేసిన అధ్యయనం. అండ్ నెక్స్ట్ వెర్స్టాపెన్ జపనీస్ గ్రాండ్ ప్రీ అనే అంశము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.